గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉన్న ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో జరిగిన చీకటి వ్యవహారాలు, చీకటి పనులు, తప్పులు, నేరాలు, ఘోరాలు, అవినీతి వ్యవహారాలు అన్నీ కూడా మన కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారంలో వస్తూనే ఉన్నాయి. ఇంకా అసలైంది బయటికి రాల. అసలైందంటే ఇది మద్యం స్కామ్ ఏ విధంగా చేశారు అనేది, ఇసుక గనులు ఏ విధంగా దోచుకున్నారు అనేది ఇంకా బయటికి రాల. కానీ ఈలోగా చిన్నవి బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి నిన్న ఋషికొండ ప్యాలెస్ అందరం చూసాం. ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి కదా, అవి అందరం చూసాం ఎలా ఉన్నాయి అనేది. అదే ఈరోజు బ్యానర్ వార్త ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి. జగన్ మాయామహల్, విశాఖ తీరాన ఋషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, 3 భారీ భవనాలు, 12 పడక గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, 1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు. సెంటు ఇంటి కంటే ఇక్కడ బాత్రూమ్లే పెద్దవి. పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారీ భవంతి. అణువణువున పెత్తందారి మనస్తత్వాన్ని పొణికిపుచ్చుకొని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాలని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం. అయితే ఋషికొండపై భవనాల్ని ఈసారి ఈయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండోయ్. ఆ ఆస్తులన్నీ భద్రంగా దాచుకొని 100 కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు. ఏకంగా 452 కోట్ల విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12, ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ ఒక బాత్రూము, అంటే 12 పడక గదులు ఉంటాయి. అందులో ప్రతిదాన్ని అనుసంధానిస్తూ ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమే చాలా పెద్దంట. ఆ బాత్రూంలో కమోడ్లు అయితేనేమి, పెట్టుకున్న ట్యాప్స్ అవన్నీ కూడా హయ్యెస్ట్ రేటు. చూసారా, అదనమాట మన పేదల ప్రతినిధి కట్టించుకున్న ఒక భవనాలు. వాటి బాత్రూమ్లు, వాటి మంచాలు, వాటి కమ్మోడ్లు, వాటిలో పెట్టిన రేట్లు, ఎంత రేట్లు ఉన్నాయో చూసారా. నిన్న దీనికి వైసీపీ వాళ్ళు దీనికి కౌంటర్ ఏమి ఇచ్చారో తెలుసా? అది ప్రభుత్వ బిల్డింగే, అదేమీ ఏ వ్యక్తి యొక్క సొంత బిల్డింగ్ కాదు, అది ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళే వాడుకోవచ్చు, సో దాన్నే వీళ్ళు తప్పుపడుతున్నారు అనేటట్టు రాశారు. ప్రభుత్వ బిల్డింగ్ అన్నప్పుడు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళే వాడుకోవచ్చు అన్నప్పుడు ఇంత భారీగా, ఇంత నిధుల దుర్వినియోగంతో ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టాలి? ఒక బాత్రూమ్కి 50 లక్షలు ఖర్చు పెడతారా? ఒక బాత్రూమ్ నిర్మించడానికి 50 లక్షల? ఈ 50 లక్షలతో పేదవాడికి 5 ఇళ్ళు కట్టించవచ్చు, అవునా? అంటే ఇక్కడ బాత్రూమ్ కట్టించిన రేటుతో పేదవాళ్ళకి 5గురికి ఇల్లు కట్టించవచ్చు. ఇక్కడ కమోడ్ కొన్న రేటుతో, ఇక్కడ కమోడ్కి పెట్టిన ఖర్చుతో పేదవాళ్ళు 2కో 3కో శాశ్వత ఇల్లు నిర్మించవచ్చు. ఆ మాత్రం బుద్ధి, ఇంగిత జ్ఞానము లేదు గత పాలకులకి. అసలు గత పాలన ఎంత దారుణంగా జరిగిందో చూడండి. సో అదే ఈరోజు బ్యానర్ వార్త అంతా ఇదే. ప్రజాధనంతో జగన్ విలాస సౌధం, 100 కోట్లతో నిర్మాణాలు, అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చారు. ఋషికొండ మీద ఎలా నిర్మించారు? భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం అని ఇచ్చారనమాట. ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా బాగా హైలైట్ చేశారు. బ్యానర్ ఆంధ్రజ్యోతిలో అదే, గుట్టు వీడిన రాజకోట రహస్యం. ఋషికొండలో జనం సొమ్ముతో జనం కట్టిన ప్యాలెస్ ఇది. ఈ చివర 1వ నెంబర్ది ప్యాలెస్ ఫ్రంట్ ఎండ్. ప్యాలెస్లో ఏర్పాటు చేసుకున్న మసాజ్ టేబుల్, పక్కనే బాత్రూమ్లు. ఇదిగోండి, ఇక్కడ మసాజ్ టేబుల్ అంట, మధ్యలో సార్కి మసాజ్కి ఇది, ఈ పక్కనేమో వాష్రూమ్స్ అంట. ఈ పక్కన
లంకంత బాత్రూమ్, విలాసవంతమైన బాత్ టబ్బు, గోల్డ్ కలర్ ట్యాపు. ఇదిగోండి, ఇది లంకంత బాత్రూమ్, విలాసవంతమైన బాత్ టబ్, గోల్డ్ కలర్ ట్యాపు. చూసారా, రాజకోట రహస్యం వీడింది, గుట్టు వీడింది. ఋషికొండపై 500 కోట్లతో జగన్ జల్సా మహల్. 3 ఏళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు. మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట. పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం. మార్బుల్ ఇంటీరియర్కే కోట్లలో వ్యయం. సద్దాం గాలి భవనాలను తలదన్నేలా నిర్మాణాలు. నాడు ప్రజావేదిక చట్టవిరుద్ధమని కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు? నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం. గంట. ప్యాలెస్లో 3 బ్లాకులు జగన్ ఫ్యామిలీకే. భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరొకటి. అదిగోండి, భార్యాభర్తలకు ఒక సూట్ ఉండగా కుమార్తెలకు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇచ్చారంట. ఎంత దారుణం చూసారా? బా, చెయ్యి వేస్తే మాసిపోయేంత వర్ణఛాయలో ఇటాలియన్ మార్బుల్ గోడలు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో బాత్రూమ్ ఫిట్టింగ్స్. ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజ్ రూమ్. సమావేశ మందిరం సైజులో పడక గదులు. 300 మంది గుంపుగా వచ్చినా ఒకరికి తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు. 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు. ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు. ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి ఘనుడు జగన్ కట్టించుకున్న విలాసవంతమైన భవనంలో ఆదివారం కనిపించిన దృశ్యాలివి. నిర్మించిన 7 బ్లాకుల్లో 3 జగన్ వ్యక్తిగత వినియోగం కోసమే కట్టుకున్నారు. అందులో ఒకటి జగన్ దంపతులకు, దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్. ఇంకో 2 విల్లా సూట్స్. ఆ 2 కుమార్తెల కోసం చెరొకటి నిర్మించారు. మిగిలిన 4 కాస్త దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్మించారు. ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణమైన పాలనలో మనం ఉన్నామనేది. నేను ఇది కట్టించడం తప్పు కాదు, కానీ దీన్ని ఇంత జల్సాగా, ఇంత భారీగా, ఇంత డబ్బులు పెట్టి కట్టించడమే తప్పు. ఇంత జల్సా, ఎంత జల్సా చూసారా? జనం సొమ్మే కదా, తగలేసారు. వాళ్ళ ఇష్టం అయిపోయింది. జనం సొమ్మే కదా, పోయేదేవడం. సాక్షిలో ఏమైనా రాశారా వార్త? సరదాగా చూద్దాం. రాయరు, ఎందుకు రాస్తారు? సాక్షిలో నిజంగా రాస్తే సిగ్గు వదిలేసినట్టే. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు రాసుకోరు కదా, అందుకే రాయలేదు. సో ఈనాడులో తర్వాత వేరే వార్తలు చూసుకుంటే, నారాయణ గారు గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని. 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం. సో గత రాజధానిలాగే మీరు నిర్మిస్తారనుకుంటున్నారు. సో దానికోసం గతంలో చెప్పిన స్క్రిప్టే చెప్తున్నారనమాట. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. సచివాలయంలోని 2వ బ్లాకులో వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారనమాట. సో ఆ సందర్భంగా మాట్లాడిన అంశాలు. తర్వాత తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు. నిబద్ధత, అంకిత భావానికి దక్కిన గౌరవం. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు. వైకాపా వేధింపులకు గురై తట్టుకొని నిలిచిన నాయకుడు. ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారు 100% ఆ పదవికి అర్హుడు. ఎందుకంటే పార్టీ అంటే విపరీతమైన, పార్టీ పట్ల నిబద్ధత, పార్టీ పట్ల విధేయత, పార్టీ పెద్దలన్న గౌరవం. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారం కోల్పోయినప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఆయన పార్టీ కోసం చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. ఇబ్బందులు పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, వేధింపులకు ఎదుర్కొన్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బతిన్నారు. అలాగే అక్కడ ప్రజల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు. కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారు దానికి అర్హులే, అట్లా ఆయనకి ఇచ్చారు. తర్వాత పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. 5 ఏళ్ల వైకాపా పాలనలో అంతా అస్తవ్యస్తం. సిలబస్ అమలుపై అస్పష్టత. హేతుబద్ధీకరణ, బడులు విలీనాలతో గందరగోళం. తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు. సర్కారీ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.
అని రాశారనమాట. సో ప్రభుత్వ విద్యలో, పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలు ఉందని నారా లోకేష్ గారు ఒక సూచాయిగా ఆయనకు సూచనలు ఇస్తూ ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈనాడులో రాసుకొచ్చారు. తర్వాత పత్రికా రంగానికి మార్గదర్శి, దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం. రామోజీరావుకు అక్షరాంజలి సభలో సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు. రామోజీరావు గారి సంతాప సభ నిన్న జరిగింది హైదరాబాద్లో. ఆ సందర్భంగా వక్తలు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అదొకటి. తర్వాత రెండో రోజు లోకేష్ ప్రజా దర్బార్ అంటండి. ఆయన్ని కలిసి సమస్యలు వివరించిన మంగళగిరి ప్రజలు. సో నారా లోకేష్ గారు రెండో రోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి ప్రజలతో సమస్యలన్నీ చర్చించారనమాట. మంచి విషయం అది. తర్వాత ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స సజ్జల, మహిళలను చూడకుండా దూషణలకు పాల్పడ్డ ఎస్పీడి శ్రీనివాసరావు, కేజీవీబీ పీజీటీల ఆవేదన, న్యాయం చేయాలని మంత్రి లోకేష్కి వినతి. మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు, పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పీజీటీ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఎంత దారుణమో! ఉద్యోగాలు అలా ఉండాలంటే పెట్టెలు డబ్బులు ఇవ్వాలంట. డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు ఉంచుతారంట. ఇదిగోండి ఋషికొండ ప్యాలెస్ లోపలేశారు ఇంకా పూర్తిగా. జనం సొమ్ముతో జల్సా మహల్ని జగన్ ఉండేందుకు విలాస సౌకర్యాలతో నిర్మించిన భవనము. లోపల పేజీల్లో వేశారు. విభిన్న ఆకృతుల్లో ఖరీదైన ఫ్యాన్లు. ఫ్యాన్లు చూసారా? 2 భవనాల మధ్య మార్గంలో పైకప్పు, గదుల మధ్య దగదగా మెరిసిపోతున్న విశాల మార్గము. ఒక కుటుంబానికి 3 నివాస భవనాలు ఎందుకు? ఋషికొండపై టూరిజం రిసార్ట్ ముసుగులో జగన్ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేనితనంతో ఖర్చు పెట్టేశారు. కళింగ, గజపతి, విజయనగర, వేంగి బ్లాక్ల పేరుతో మొత్తం 7 భవంతులు కట్టారు. వాటిలో విజయనగర బ్లాక్ 1, 2, 3 పేరుతో ఖరీదైన విల్లాల్లో నిర్మించిన 3 విలాసవంతమైన భవనాలు జగన్ నివాసం కోసమే. ఒక్కో భవంతిలో 4-5 పడక గదులు, విశాలమైన సమావేశ మందిరము నిర్మించారు. ఒక కుటుంబం కోసం 3 భవంతులు, 12 పడక గదులు ఎందుకు? ప్రజల సొమ్ము కదండి, ఎన్నైనా కడతారండి, మీకెందుకు? రిసార్టు అయితే కార్యాలయ భవనాలు ఎందుకు? 480 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్నానాల గది, అంతర్చిత్రంలో బాత్ టబ్, ముఖ్యులతో సమావేశ మందిరం, భవనంలో ఓ భారీ హాలు, భవనాల ముందు నుంచి బీచ్ వ్యూ. జనం సొమ్ముని ఏ విధంగా జల్సా చేయాలి అనేది గత ప్రభుత్వ పెద్దలను తెలుసు. దీన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి సిగ్గులేనితనం ఏంటో దీన్ని ఇంకా కవర్ చేసుకుంటున్నారు. అది ప్రభుత్వ డబ్బేతో కట్టిందే కదా, అది ప్రభుత్వం కోసం కట్టిందే కదా అని కవర్ చేసుకుంటున్నారు. కనీసం సిగ్గుపడి ఒక 4-5 రోజులు తలదాచుకోవాలి. అసలు ఈ టాపిక్కే మాట్లాడకూడదు. వైద్యారోగ్య శాఖ నిధులను మళ్లించారు. అవకతవకలమయంగా ఆరోగ్యశ్రీ. గత వైకాపా ప్రభుత్వానికి లాభభూయిష్ట విధానాలు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి సత్యకుమార్. ఓకే, సరే, ఇవన్నీ ఈనాడులో వార్తలు. సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఈవీఎంను గుట్టు విప్పేది ఎవరు? ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. పాపం దేశం మొత్తంది ఒకళ్ళ బాధ అయితే వీళ్ళ బాధ ఇంకోలా ఉంటుంది అన్నమాట. ముంబైలో గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్టు ఆరోపణలు. ఈవీఎంలపై హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చునంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ సార్లపై ఇప్పటికే పలువురు ప్రజల నేతల అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం. గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజారిటీలు రావడంపై సందేహాలు. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించిన ఉండవల్లి. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్. పోన్లే, వైసీపీ ఓటమిని ఈవీఎంల మీద వేసేస్తేనే బెటర్. అలా చేయడమే రాష్ట్రానికి కూడా మంచిది. వాళ్ళు ఈవీఎంల వల్లనే ఓడిపోయామని రిలాక్స్గా రిలీఫ్గా ఉంటూ
ఆ దరిద్రగొట్టు పనులు ఇంకా కొనసాగిస్తే, అవే అబద్ధాలు ఇంకా కొనసాగిస్తే నెక్స్ట్ ఎన్నిక వై నాట్ 175 అనేది నిజమవుద్దేమో యువతల వాళ్ళకి. ఇక జనసేనకు డిప్యూటీ స్పీకర్ రేసులో మండల బుద్ధప్రసాద్ లేదా బొలిశెట్టి ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన. సో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ జనసేన పార్టీకి ఇచ్చే ఆలోచనతో ఉన్నారంట. ఎవరు వస్తారనేది చూడాలి. తర్వాత అమరావతికి 1,00,000 కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ 2.5 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. ఎలా అవుద్దండి 2.5 ఏళ్లలో రాజధాని పనులు? 1,00,000 కోట్లు ఇచ్చేస్తారా 2.5 సంవత్సరాల్లో? పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 3 దశల్లో నిర్మాణం 48,000 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టాం. గతంలోనే 9,000 కోట్లు చెల్లించాం. రెండో దశలో గన్నవరం అమరావతి మెట్రో రైల్ కడతారంట. మంచిదే, బాగానే ఉంది. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. పాపం కింద వార్తలు వచ్చాయిగా, మనకి ఇష్టమైన పత్రిక వేరే పేజీ కూడా చదువుదాం. ఈ భీముల మీద తోసేద్దాం, మనదెందుకు. అదిగోండి, రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ భవనాలే అన్నప్పుడు మీకెందుకు భయం? అవి ప్రభుత్వ భవనాలే కదా, మీకెందుకు భయం? కవరింగ్ ఎందుకు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు? ప్రభుత్వ భవనాలేగా. మరి గతంలో ఎందుకు మీడియాని ఎలో చేయలే, ప్రజల్ని ఎలో చేయలే? ప్రభుత్వ భవనాలే అంటే ప్రజల భవనాలు కదా, ప్రజల్ని చూడడానికి ఎలో చేయొచ్చుగా. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, అది ప్రభుత్వ భవనాలు కాదు అని చెప్పట్లేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఈ మీడియా కానీ అది ప్రభుత్వ భవనాలు కాదని చెప్పట్లా, విలాసవంతంగా నిర్మించుకున్నారు అని మాత్రమే చెప్తున్నారు. డబ్బులు వృధా చేసి కట్టుకున్నారని మాత్రమే చెప్తున్నారు. సిగ్గుండాలి దాన్ని కూడా కవర్ చేసుకోవడానికి. అంతర్జాతీయ ముఠా అరెస్టు, ఈఎంఐ కడతామన్న వాహనాల కొనుగోలులో ఆపై స్క్రాప్ పేరిట విదేశాలకు తరలింపు. నేడు పోలవరానికి సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనుల పరిశీలన. మంచిది. సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తలు. ఇంకో పేజీ కూడా చూద్దాం. ఎంతైనా మనకు నచ్చిన పత్రిక కదా, మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక కదా. 3వ పేజీ. ఆఖరి మజిలీలో ఆర్థిక అభద్రత, దేశంలో 65% మంది వృద్ధుల పరిస్థితి. హెల్ప్ ఏజ్ ఇండియా సర్వేలో వెల్లడి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 5,169 మంది వృద్ధులపై అధ్యయనం అంట. విశాఖను రాజధానిగా ప్రజలు హర్షించలేదు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్. జగన్ కాదని టీడీపీలోకి ఎలా వెళ్తా, ప్రతిపక్షంలో ఉంటూ సమస్యలపై పోరాడతా. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ప్రస్తుతానికి వెళ్ళర్లే, టైం వచ్చినప్పుడు వెళ్తారులే. టైం వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే వైసీపీ నన్ను అవమానించింది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించారని. సో ఇవి సాక్షిలో వార్తలండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మొత్తం మొదటి పేజీ అంతా ఈ ప్యాలెస్ రహస్యాలు రాశారు. రెండోదేమో మళ్ళీ పోలవరం జీవనాడికి జవసత్వాలు, నేడే సీఎం ప్రాజెక్టు సందర్శన, పోలవరం విధ్వంసంపై సమీక్ష, 5 ఏళ్ళు జగన్ రివర్స్ బాట, కేంద్రం వద్దన్న ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థ తొలగింపు, అప్పటికి మిగిలిన పనుల అంచనా 1771 కోట్లు, రివర్స్ టెండరింగ్లో 1548 కోట్లకు దక్కించుకున్న మెగా, ఆ తర్వాత అంచనా వ్యయం పైకి. ఈలోపు వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలు, డయాఫ్రమ్ వాల్కు తీవ్ర నష్టం, కాఫర్ డ్యాంలో సీపేజీ, కుంగిన గైడ్ బండు, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితిలో ప్రాజెక్టు. నేడు బాబు సమీక్ష, రోజంతా ప్రాజెక్టు వద్దే, రోజంతా చంద్రబాబు గారంట ప్రాజెక్టు దగ్గరే ఉండి సమీక్షిస్తారంట. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి అనేది ఇచ్చారు, ఓకే. తర్వాత స్పీకర్గా అయ్యన్న, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేని ఖరారు చేసిన బాబు, డిప్యూటీ స్పీకర్గా జనసేన ఎమ్మెల్యే, రేసులో పంతం నానాజీ, లోకం మాధవి, చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్ర. మరి బుచ్చి చౌదరి గారికి ఏమిస్తారు? టీటీడీ చైర్మన్ ఇంతకీ ఎవరికి ఇస్తారంటారు? టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో. ఇక టీడీపీ సారథిగా పల్లా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, చంద్రబాబు ప్రకటన అది చెప్పుకున్నాం. తర్వాత పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్, వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై రామకృష్ణారెడ్డిపై 14 కేసులు, సోదరుడు వెంకటరామరెడ్డిపై 9 కేసులు నమోదు, ఇద్దరిపైన హత్యాయత్నం కేసులు డీఎస్పీ. సో పిన్నెల్లి సోదరుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారంట, అలాగే కేసులు నమోదు చేశారంట. పాపం సౌమ్యులు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు, వాళ్ళ మీద కూడా ఇలా రౌడీ షీట్లు తెరిస్తే ఎలాగండి? ఎంత అన్యాయం అండి. జగన్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి, క్యాంప్ ఆఫీస్ ముసుగులో ప్రజాధనం దోపిడీ, ప్రభుత్వానికి
కోట్ల సామాగ్రి అప్పగించకుండా ఇంట్లో అక్రమంగా వాడుకుంటున్నారు. గుంటూరులో బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు. మాజీ స్పీకర్ కోడెలపై నిందలు వేశారు. ఇప్పుడు జగన్కు నిబంధనలు పట్టవా? మంత్రులు అనగానే సంధ్యారాణి ఫైర్. ఓకే. సత్యనారాయణ ఎస్కేప్. గప్చుప్గా సైలెంట్గా మాతృశాఖకి వెళ్ళిపోయారు, రైల్వేస్కి వెళ్ళిపోయారా? జగన్ హయాంలో ఆర్థిక శాఖలో విధుల అన్ని అవకతవకల్లోనూ భాగస్వామి. జగన్ అస్మదేయులకే బిల్లులు చెల్లింపు. అడ్డగోలు అప్పులు ఆలోచనలు ఆయనవే. ఆస్తులు సచివాలయం తాకట్టు వెనుక హస్తం. తర్వాత ఇది పరిస్థితి. ఇవి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు అనమాట. ఎంతైనా ఈ ప్యాలెస్ చూస్తుంటే ముచ్చటగా ఉందండి. ఈ ప్యాలెస్ దగ్గర అలాగా వార్తలు ఏమి చెప్పకుండా అలా చూడాలని ఉంది. మీకు అలా అనిపించట్లేదా చెప్పండి? ఈ రిషికొండ ప్యాలెస్ చూస్తుంటే మీకు అలా అనిపించట్లేదా? అలా చూడాలనిపించట్లేదా? దట్ ఈజ్ జగనన్న.